నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను ఎందుకు తెస్తున్నాను అంటే, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో కుటుంబాలకి జనధన ఆకర్షణ కిట్టు, పిల్లిమాయ, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇలాంటి వస్తువులు మనం ఈ 3 సంవత్సరాల నుంచి కనీసం ఎన్నో కుటుంబాలు తీసుకున్నాయి. అలాగే మనం ఈ మొన్నటి నుంచి కూడా పిలిమాయ కావచ్చు లేదా టోటల్ సెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 5 పరిహారాలు, అంటే ఆర్థిక సమస్యలు ఉన్న ఆ 5 పరిహారాల నుంచి ఒకటి చేసుకోవచ్చు. శత్రుపీడ ఉందా, ఆ 5 పరిహారాల నుంచి ఒక పరిహారం చేసుకోవచ్చు. వ్యాపారం సాగట్లేదు గురుగారు, ఆ 5 పరిహారాలలో మీకు ఒక పరిహారం ఉంటుంది. సార్ నాకు అంతా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు, వాళ్ళని అనుకూలంగా మార్చుకోవడానికి కూడా 5 పరిహారాలలో ఒక పరిహారం ఉంటుంది. అలాగే మనకు ఎప్పుడు కూడా డబ్బు ఇంట్లో నిలవట్లేదు గురుగారు, దాంట్లో కూడా ఒక పరిహారం ఉంటుంది. సో 5 పరిహారాలు అనేవి ఇప్పుడు మొన్నటి నుంచి ఎవరైతే పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు లేదా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం 3 కూడా తీసుకున్న వాళ్ళకి కావచ్చు, లేదా పిలిమాయ పర్టికులర్ తీసుకున్న వాళ్ళకి ఈ 5 పరిహారాలు నాది వాయిస్ మెసేజ్ రూపంలో మీకు వస్తుంది. మీ జీవితకాలంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యకి ఈ 5 సమస్యలు ఒక పరిష్కారం మీరు ఒకటి చేసుకున్నట్టయితే, ఒక 7 వారాలు కానివ్వండి, 5 వారాలు కానీ మనం చేసుకున్నట్టయితే అంచెలంచెలుగా మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అందుకని నేను 1కి 2 సార్లు చెప్తుంటాను, తాంత్రిక వస్తువులు ఎందుకు పెట్టుకోండి మీకు ఇంట్లో అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఇంట్లో ఒక పాజిటివ్నెస్ తోటి, ఒక పాజిటివ్ ఆరా అనేది మన ఇంట్లో ఉందంటే మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయం మన సొంతం అవుతుంది. ఇంట్లోనే ప్రశాంతత లేదు, ఇంట్లోనే అసలు ఎప్పుడు చూసినా గొడవలు అవుతున్నాయి, ఇంట్లో ఎప్పుడో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ ఫలితం అనేది ఎన్నో కుటుంబాలు చూడలేదు. కానీ మొన్నటి నుంచి గత ఒక 4 నెలల నుంచి నేను 5 పరిహారాలు నేను చెప్తున్నప్పటి నుంచి మాత్రం ఎన్నో కుటుంబాల ఈ ఆచరణలో పెట్టి చూసి వారి యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి. సో ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేక్షకులకి చాలా చాలా ధన్యవాదాలు. సో ఎవరైతే ఇప్పటికైనా నూతన సంవత్సరం 2021లో కూడా మనం అదృష్టవంతులుగా మారాలనుకుంటున్న వారు ఎవరైనా ఎమ్మటే మీరు పిలిమాయ లేదా టోటల్ సెట్ కానివ్వండి బుక్ చేసుకోండి. 5 పరిహారాలు మీకు వస్తాయి వాయిస్ మెసేజ్ రూపంలో. పూర్తి భక్తి శ్రద్ధతో అవి పాటించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో కూడా మీరు అనుకోని విధానంలో డెవలప్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది. పూర్తి భక్తి శ్రద్ధతోటి ఆ పరిహారాలను పాటించండి. తాంత్రిక వస్తువుని ఇంట్లో స్థాపించుకోవాలని కోరుతున్నాను. పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ జనధనాకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తానన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు, చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా, మనకి ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిల్లిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్. కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలు నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వ దరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా బిజినెస్ నేమ్. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు బిజినెస్ నేమ్స్ పెట్టుకుంటున్నారు. నా దగ్గర నేను 1కి 2 సార్లు చెప్తానండి, ఏదో ఫోన్ చేసి నా బిజినెస్ పేరు ఇదండి, నాకు మార్చేయండి, నాకు అలా చెప్పండి అంటే కాదండి. దానికి ఒక పర్టికులర్ ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వాలి. మీరు షాప్ పెడుతున్నారు, మీ షాప్ డైరెక్షన్ ఏంటి, మీరు పెట్టే ఏరియా ఏంటి, మీ జన్మజాతక రీత్యా
మీరు ఏ డైరెక్షన్లో తీసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను తీసేసుకున్నాను, నేను నాకు చెప్పండి అంటే మనం ఏం చేయలేము. కొత్త బిజినెస్ పెట్టేటప్పుడు ఎలాంటి ఏరియాలో పెట్టాలి. ఇప్పుడు అమిత్ రాజ్ ఎక్కడ ఉంటాడు అంటే, అమిత్ రాజ్ గారు ఉండేది బడంగ్పేట్లో ఎక్కడ ఉంటారు? సాయి టౌన్షిప్ ఏంటిది? అగ్నేష్ అమిత్ రాజ్ అంటే మేషరాశి నుంచి బడంగ్పేట్ ధనుర్రాశి. ఎక్కడ ఉంటాడు? సాయి టౌన్షిప్. కుంభరాశి మేషరాశి నుంచి కుంభరాశి స్థానంలో అమిత్ రాజ్ ఉంటారు. అమిత్ రాజ్ ఇంటికి పేరేముంటుంది? శ్రీ సాయి సదన్. మేషరాశి నుంచి తులారాశి సప్తమ స్థానం. శ్రీ సాయి సదన్ నా ఇంటి పేరు. సో నేను ఇంత కాంబినేషన్ చూసుకొనే నేను ఉంటాను. సో ఇది మీరు అమిత్ రాజ్ ఒక్కటే పాటిస్తాడా అంటే లోకమంతా పాటిస్తుంది. మనమే కొంత మూర్ఖత్వంగా ఇవన్నీ ఏం లేవు అది లేదని చెప్పి మనం పక్కకు పెడతాం తప్ప మిగతా వాళ్ళందరూ పాటిస్తారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అమెజాన్ కంపెనీ ఓనర్ బిజినెస్ పేరు పర్ఫెక్ట్గా ఉంటే ఎలా గ్రోత్ మనం చూడొచ్చు అనేది నేను చెప్తున్నాను. జెఫ్ బెజోస్ అనేది మకర రాశిలోకి వచ్చింది అంటే ఈ మకర రాశి నుంచి చతురస్థానం కేంద్రస్థానం 1 2 3 4 మేషరాశిలో అమెజాన్ అని పేరు పెట్టిండు. ఆయన కంపెనీ పేరు జెఫ్ బెజోస్. ఇవాళ వన్ ఆఫ్ ది 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈయన టాప్లో ఉన్నాడు ఇవాళ. సో ఈయన జెఫ్ బెజోస్ అనే పేరు అమెజాన్ నుంచి స్టార్ట్ అయింది. పోనీ దీని న్యూమరాలజికల్ వాల్యూస్ చూసుకున్న 13 20 25 వస్తుంది దీంట్లో. ఓకే, జెఫ్ బెజోస్కి అమెజాన్ అనేది 6 డిజిట్స్లో 7 నెంబర్. ఓకే, అమెజాన్. దీన్ని మళ్ళీ తర్వాత ఏం చేశారు, కొంచెం దీని మీద కంప్లైంట్స్ ఎక్కువ రావటం వల్ల దీన్ని ఏం చేశారంటే AMAZON.in. సో ఇక్కడ ఏమైంది టోటల్గా Amazon.in అనేసరికి ఈ 6 అక్షరాలు, ఇది 8, ఇది 6, 25, ఇది 6, 31 సంఖ్య అనేది వచ్చింది. 31 అంటే 8 డిజిట్స్లో 31 నెంబర్ వచ్చింది. న్యూమరాలజికల్ కూడా నేను చెప్తున్నాను. ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే ఆయన పేరు నుంచి చతురస్థానం కేంద్రస్థానంలో మనీ రొటేషన్ చేసే ప్లేస్ నేను చెప్పాను కదా, నీ లగ్నం నుంచి చతురస్థానము, నీ డైలీ బిజినెస్ రొటేషన్ చేసేది ఇదే స్థానము. సో జెఫ్ బెజోస్కి సజెషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఆయన రాశి నుంచి చతుర్రాశిలోకి వచ్చేటట్టు పెట్టారు జెఫ్ బెజోస్కి అమెజాన్ అని. అది కూడా న్యూమరాలజికల్గా ఏం చేశారు, ఫస్ట్ అమెజాన్ 6 అక్షరాలలో 25 వచ్చింది. అక్కడ కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ రావటం అది చేయటం వల్ల Amazon.in అని చేశారు. ఇక్కడ ఈ .inలో ఏమైంది, 8 అక్షరాల్లో 31. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే శని రాహు కలయిక అనేది మనకు డైలీ బిజినెస్లో అయితే అనంత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఎందుకు అంటే శని భగవానుడు ఎక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడంటే తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఆయన ఉచ్చస్థితిలో ఉంటాడు. సో న్యూమరాలజికల్గా 8 అక్షరాలు 31 బ్రహ్మాండం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ముఖేష్ అంబానీ సింహరాశి. సో సింహరాశి నుంచి ఇక్కడ ఈయన ఏం చేశాడు, టెలికాం దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జియోను లాంచ్ చేయాలి. సో మీమో అనేది ఈయన ఏం చేశాడు, ఇక్కడ జెఫ్ బెజోస్ ఏం చేశాడు, చంద్రుడి నక్షత్రం నుంచి రవి నక్షత్రానికి ఈయన వచ్చాడు. ముఖేష్ అంబానీ ఏం చేశాడు, ఇక్కడ మకా నక్షత్రం నుంచి జియో, ఈయన ఏం చేశాడు, చంద్రుడి నక్షత్రంలోకి వచ్చాడు. మైకేల్ జాక్సన్ కావచ్చు, ఎంజే కాంబినేషన్లో ఉన్న వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారో మీరు చూడండి. మైకేల్ జే వైట్ హాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్. ఆయన బ్లడ్ అండ్ బోన్స్ అని చెప్పి ఒక మూవీ కూడా ఉంది. మైకేల్ జాక్సన్ ఎంత పేరు సంపాదించారో మీకు తెలిసి ఉండొచ్చు. అంటే మైకేల్ జాక్సన్, నేను ఇంతకు చెప్పాను, శత్రువుల మీద కూడా విజయం సాధిస్తూ అప్పులు లేకుండా మనం తెచ్చిన డబ్బును కూడా ఎలా రొటేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఆ 10ని 20 ఎలా చేయాలి, 20ని 100 ఎలా చేయాలో అనే ఆలోచన తెచ్చేది 6వ స్థానం. సో అంబానీ గారు ఏం చేస్తారు, ఒక్క దెబ్బతోటి జియోని లాంచ్ చేసి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేశారు. ఎక్కడ ముఖేష్ అంబానీ 1, ఇక్కడ జియో అనేసరికి మకర రాశి 6. సో 1-6లో వచ్చి చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టి ఒకేసారి ప్రాఫిట్ తీసుకొని ఆయన సైలెంట్గా కూర్చుండిపోయారు. సో ఇక్కడ నేమ్ పెట్టేటప్పుడు కూడా ఎలా పెడుతున్నాము మనం, ఇప్పుడు మనకి ఒక బ్రాండ్ నేమ్ ఏవో, నాది బుధుడు నక్షత్రం అయింది, నేను కేతుకు సంబంధించిన దాంట్లో పెడతానంటే అలా కాదు, ఎలా మనం చేస్తాం, ఎలా మనకు పెడితే మనకు డెవలప్మెంట్ వస్తుంది. ఒక ముఖేష్ అంబానీ పాటిస్తున్నాడు, ఒక జెఫ్ బెజోస్, మనకు ఇప్పుడు వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్లో మనం 10 పర్సన్స్లో చూస్తే అందులో 5 to 6 మెంబర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అదే మనం ఇది 3 అక్షరాల్లో 10 సంఖ్య ఉంటుంది, యుఎస్ఏ. ఓకే,
మనది ఇండియా. ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్ అర్థం చేసుకుంటే ఇండియా ఐఎన్డి. మరి ఇక్కడ ఇది కూడా 10, మరి ఇది కూడా 10. మరి మనది ఎందుకు ఇలా అవుతుంది గురుగారు? మనం ఎందుకు ఇంత ఇక్కడ ఈ యుఎస్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ రూల్ చేస్తుంది, మనం ఎందుకు ఇవాళ ఇట్లా మనం ఇబ్బందులలో ఉంది ఇండియా అని చెప్పి మనం అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. డిడక్షన్లో ఏమవుతుందంటే యుఎస్ఏలో యుఏ వెళ్ళిపోతే ఎస్ ఒకటే ఉంటుంది. ఎస్ అంటే 3 గురు 3. మళ్ళీ ఇండియాలో ఏమవుతుందంటే ఐ వెళ్ళిపోతే ఇక్కడ 9 ఎన్డి అంటే 9, 2 అక్షరాలు 9. ఇది ఎప్పటికీ కూడా ఏంటంటే ఇది బిజినెస్ ఆస్పెక్ట్లోనే ఉంటుంది. ఇండియా ఐఎన్డి అనేసరికి ఇక్కడ వీళ్ళు ఎలా శాసించాలి, వీళ్ళ లోపల ఉన్న ఇప్పుడు ఎప్పుడన్నా మీకు యుఎస్ఏలో స్లమ్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఎప్పుడన్నా వీళ్ళు చూపిస్తారా? వీళ్ళు ఎప్పుడు బయట పడనివ్వరు. వీళ్ళు కావచ్చు, చైనా కావచ్చు, ఎప్పుడు కానీ బయట పడనివ్వరు. ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీళ్ళని నమ్మించేసి మోసం చేసేస్తారు ఇక్కడ ఐఎన్డి అన్న దగ్గర. సో పదాలలో కూడా చాలా ఉంటాయి. సో మన ఫరం పేరు కూడా షార్ట్కట్లో ఎలా పెట్టుకోవాలి, ఫుల్ నేమ్లో ఎలా పెట్టుకోవాలి, అది మొత్తం మనం చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫరం నేమ్ ఎలా పెట్టాలి, నేను ఏ నక్షత్రం మీద పెట్టాలి, నాకు కేంద్రం అవుతుందా, లగ్న షష్టకం అవుతుందా, లేదా లగ్న సప్తమం అవుతుందా, ఎలాంటి ఇండస్ట్రీలో ఎలా పెట్టాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు లైఫ్ టైం పెట్టాలి. ఈయన ఏంటంటే టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ కాబట్టి ఈయన ఒక స్థిర రాశిలోకి వచ్చాడు. ఈయన జెఫ్ బెజోస్ ఏంటంటే చరరాశిలోకి వచ్చాడు. ఏమవుతుందంటే ఈయన డైలీ బిజినెస్, ఈయనది రొటేషన్ అవుతుండాలి. కానీ ఈయనకు ఒక సబ్స్క్రైబర్స్ ఈయనకు ఒక 10 లక్షల మంది వచ్చారంటే ఈయనతోటి జియోతోటి మనకి ట్రావెల్ అవుతూ ఉండాలి. ఇక్కడ కూడా అమెజాన్ తోటి ఏమవుతుంది, వస్తుంటారు పోతుంటారు. అమెజాన్ కన్నా తక్కువ లేవచ్చు, మళ్ళీ ఎక్కువ అటు ఇటు అవుతుంటుంది. సో వీళ్ళిద్దరు బిజినెస్ కూడా ఈక్వలే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ పోతుండాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆఫర్స్ సృష్టించి ఉండాలి. ఇద్దరిది చూడండి సేమ్ అంతే. కానీ ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఇక్కడ 1 and 6 కాంబినేషన్లు ఎంత వచ్చింది, ఇక్కడ 1 and 4 కాంబినేషన్లు ఎలా వచ్చింది, $180 బిలియన్ ఇవాళ ఎలా సంపాదించాడు. ఇలాగా ఒక పేరు బిజినెస్ని మీరు కూడా పెట్టేటప్పుడు ఇలా ఆలోచించండి, ఎలా పెడుతున్నాం మనం. మీరు పెట్టే ఏదో అక్కడికి వెళ్ళాము, ఒకళ్ళు చెప్పారు, నేను పెట్టేశానని కాకుండా నీ పేరు, నీ బిజినెస్లో వస్తున్న నెంబర్ ఏంటి, నాకు నా నక్షత్రానికి ఈ నక్షత్రానికి ఎలా సెట్ అవుతుంది. ఇది ఏదో నేను ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వటానికి చెప్పట్లేదు. నా దగ్గరికి వచ్చి బిజినెస్ నేమ్స్ పెట్టించుకున్న వాళ్ళు ఇవాళ కూడా ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలుసు. ఇది కూడా నేను సజెషన్ ఇస్తాను. ఏదో నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి గురుగారు అంటే నేను ఎవరికి అలా ఫ్రీ సజెషన్స్ ఇవ్వను. దీనికి అపాయింట్మెంట్ ఉంటుంది, అది బుక్ చేసుకోవాలి. అది వీక్లీ నేను 2 days చూస్తాను. అది నా ద్వారా కావాలనుకున్న వాళ్ళకి నేను టోటల్గా సెట్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళ పేరు జాతకం మొత్తం చూసి సెట్ చేస్తాను. ఇది మాత్రం నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి గురుగారు, నా ఫరం పేరు ఇది, నా షాప్ పేరు ఇది అంటే అలా ఎవరికి ఉండదండి. మీ దగ్గరలో ఉన్న న్యూమరాలజిస్ట్ ఏమన్నా కలవండి, లేదా అమిత్ రాజ్ నుంచి మీకు సజెషన్ కావాలంటే అది ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఏంటిదైనా ఆఫీస్కి ఫోన్ చేసి తెలుసుకొని ఆ ప్రాసెస్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే అప్పుడు నేను మీకు టోటల్గా పేరు పెట్టేటప్పుడు ఎలాంటి పేరు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, నేను మొత్తం ఒక 1/2 hour మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ పేరు పెట్టుకున్న తర్వాత మీ లెటర్ యాడ్ మీద ఎలాంటి పేరు మీకు ఉండాలి, మీరు ఎలాంటి ఫోన్ నెంబర్ ఉండాలని నేను టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ ప్రపంచం మొత్తం పాటించి కూడా శిఖరాలకు వెళ్తున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు, నమ్మని వాళ్ళు ఇవాళ కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వేలల్లోనే ఉన్నవారు చాలామంది చూశాను. ఆ బాధతోటే నేను ఇవాళ ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క మంచి కంటెంట్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది.
చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది.
భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చేస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.